హలో అండి. వెల్కమ్ టు రెడ్ టీవీ. పరిపక్వత లేని వయసు, క్షణిక ఆవేశం ఓ ఇద్దరి ప్రేమ జంటని ప్రాణాలు కోల్పోయేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ ఒక ప్రేమ జంట తమ ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు. వాళ్ళ కులాలు వేరో, మరి మతాలు వేరో ఏమో తెలీదు. కానీ తల్లిదండ్రులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పేసి ఈరోజు ఒక ప్రేమ జంట రైలు పట్టాల మీద దొరికింది. అంటే వాళ్ళు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకొని మొత్తానికి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం తెలిసిన తర్వాత అసలు వాళ్ళ ప్రేమ వ్యవహారమే మాకు తెలీదు అని చెప్పేసి ఇరు కుటుంబాలు అంటున్నారు. అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళసలు ఏం ఫేస్ చేశారు? అసలు ఇవన్నీ ఏం జరగకుండానే, అసలు ఎలాంటి గొడవ జరగకుండానే ఇలా ఆలోచించుకొని చనిపోవాలని ఎందుకు ఆలోచించారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో, ఫస్ట్ ఈ స్టోరీ ఏంటి? అసలు వీళ్ళెందుకు చనిపోవాల్సి వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాహుల్ అనే అబ్బాయి ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. శ్వేత అనే అమ్మాయి నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కి చెందిన ఆహ్, ఎర్రచింతలకి చెందిన అమ్మాయి. సో, ఆమె కరీంనగర్ జిల్లాలోనే వుమెన్స్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో, వీళ్ళిద్దరికీ ఒక ఈవెంట్‌లో పరిచయం అయ్యింది. ఆ ఈవెంట్ తర్వాత వాళ్ళకి ప్రేమకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. సో, మరి వీళ్ళ అసలు సూసైడ్ చేసుకోవడానికి సో, వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళు అంటే వాళ్ళకు బయటకిప్పుడు తెలుస్తున్న విషయం ఏంటి అంటే మాత్రం పెద్దవాళ్ళు అంటే కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమ వ్యవహారానికి అసలు ఒప్పుకోరు. అసలు పెళ్ళికి కూడా ఒప్పుకోరు అని చెప్పేసి ఒక ఆలోచనతోనే వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడ్డారనైతే తెలుస్తుంది. సో, మొన్న శివరాత్రికి ఇంటికి వెళ్ళి మళ్ళీ కరీంనగర్ కాలేజ్‌కి వచ్చింది శ్వేత. అండ్ ఇప్పుడు రాహుల్ కూడా హైదరాబాద్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి కరీంనగర్‌కి వెళ్లారు. అయితే ఇందులో జమ్మికుంట దగ్గర వీళ్ళిద్దరు కలుసుకున్నారు అని చెప్పేసయితే తెలుస్తుంది. అక్కడనే దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర వెళ్లి అంటే వీళ్ళ ప్రేమను ఖచ్చితంగా ఒప్పుకోరు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారో ఏమో మరి. అక్కడికెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. అయితే రైల్వే ట్రాక్ పైన గూడ్స్ బండి వస్తున్నప్పటికీ, వాళ్ళు హారన్ మోగించినప్పటికీ అక్కడి నుంచి జరగలేదు. వాళ్ళక్కడే పడుకొని ఉండిపోయారు ట్రాక్ పైన అనేసి అంటున్నారు. అయితే ఇదంతా రైల్వే శాఖ అధికారులు చెప్తున్న సమాచారం. మరి ఇంకా ఏం జరిగింది అనంటే మాత్రం చూడాలి. ఇప్పుడు రైల్వే శాఖ అధికారులు చెప్తున్న వివరాలైతే ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే మాత్రం తల్లిదండ్రులకు అసలు వీళ్ళ ప్రేమ వ్యవహారమే తెలీదు అని చెప్పేసైతే అంటున్నారు. ఇటు పక్క అమ్మాయి శ్వేత తల్లిదండ్రులు మాత్రం అసలు మాకు ఏ విషయం తెలదు అని చెప్పేసి రాజలింగు అనే వాళ్ళ తండ్రి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ రాహుల్ తండ్రి రాజు మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే ఇలా చనిపోయారు అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద ఆయన ఫిర్యాదు ఇచ్చారు. సో, ఇరు కుటుంబాలు మాత్రం ఇలా ఒకటి కాకుండా ఒకటి చెప్పడం వల్ల అంటే అసలు పొంతన లేకుండా ఉన్న సమాచారాన్ని బట్టి పోలీసులకొచ్చే అనుమానం ఏంటి అంటే ఇంకా దీని వెనక ఏముంది? అసలు ఇంకేమైనా గొడవలున్నాయా? లేకపోతే అసలు ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో, దీని గురించి పోలీసులైతే అంటే రైల్వే పోలీసులు, ఇటు నార్మల్ సివిల్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని విచారణ అయితే చేపట్టారు. మరి చూద్దాం. మరి ఇంకా దీనిపైన ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ ఒస్తాయి అనేది. ఎందుకంటే ప్రేమ జంట అని చెప్తున్నాము. అండ్ మొన్ననే ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇటు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనంటే మాత్రం ఖచ్చితంగా 18, 19 మధ్యలోనే ఉంటారు. సో, వాళ్ళ వయసు కూడా పెద్దగా ఎక్కువ లేదు గాబట్టి టీనేజ్‌లోనే ఉన్నారు గాబట్టి వాళ్ళకు ఏ ఆలోచనతో వాళ్ళు చనిపోవాలని నిర్ణయించుకున్నారో, లేకపోతే ఇప్పటికీ సమాజంలో చూస్తూనే ఉన్నాం పరువు హత్యలు అని చెప్పేసి. రీసెంట్‌గా 'ప్రణయ్ అమృత' విషయంలో కూడా చూసాము కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుందో. ఇలాంటి చాలా ఉదాహరణలు మేబీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారేమో, ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉన్నారేమో. ఏది దేన్ని మనం చెప్పలేకపోతున్నాం.